ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే కొన్ని నిజాలు మీ ముందు పెట్టాలి. 85 లక్షల మంది కార్మికులు గొంతు ఘోష తెలియజేయడంలో నేను వాళ్ళకి ప్రతినిధిగా వచ్చాను. నేను దినసరి కూలీని, నేను పని చేసుకుంటే నా కనుక కుటుంబం కడదండి. గత 4 నెలల నుంచి మా ఆవేదన, ఆక్రందన, మా ఘోష చెప్పుకుందామంటే ఎవరు వినలేదండి. ఈ రోజు ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 13 జిల్లాల్లో 36 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ ప్రభుత్వ అధికారులు కుటుంబ ఆర్థిక పరిస్థితి, భార్యాభర్తల గొడవలు, ఇంకా ఒక అడుగు ముందుకేసి వాడికి మతి చెలించింది అని పోస్ట్ మార్టం రిపోర్టు FIR లో కూడా రాయించడం జరిగిందండి. ఒక ప్రశ్న నా నుంచి, నేను చదువుకోలేదండి, కూలివాడిని, నా ప్రశ్నలో సత్యం ఉందా లేదా గ్రహించండి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు సాధ్యాసాధ్యాలు గమనించాలా లేదా? దీనిపైన ఆధారపడినటువంటి వ్యక్తులు ఏమైపోతారని చెప్పాలా లేదా? స్టాప్ ద స్టాండ్ అన్నారండి, కొత్త పాలసీ అన్నారండి. పాత పాలసీలో 2800కు వచ్చే లారీ ఈ రోజు 6500 అవుతుందండి. భవన నిర్మాణ రంగంపై భారం పడిపోయిందండి. ఎక్కడ నూతన విధానంలో బెనిఫిట్ ఉందనేది ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క కార్మికుడునండి బతుకు భారం అయిపోయి ఏం చేయాలో నిస్సాయిత అండి. భవన నిర్మాణ కార్మికులకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఏ రోజు జీతం ఆ రోజు వచ్చేస్తుందండి. సాయంత్రానికి ఇంటికి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి పట్టుకెళ్ళిపోయే కార్మికుడు ఈ రోజు డబ్బులు లేక అప్పు పుట్టక పిట్టల రాలిపోయారండి 35 మంది. ఈ రాష్ట్రంలో 85 లక్షల మంది కార్మికులు ఉంటే నమోదైంది 17 లక్షల మంది అండి. నిరక్షరాస్యులండి కార్మికులు. పనికి టైం అయిపోతుందని వెళ్ళిపోతారండి. ఈ రోజు రోడ్డుని పడ్డామండి. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలి? MRO ఆఫీస్ దగ్గర ధర్నా చేసాం, సబ్ కలెక్టర్ దగ్గర ధర్నా చేసాం, కలెక్టర్ ఆఫీస్ లో ధర్నా చేసాం. అందరికీ కూడా వినతి పత్రాల ద్వారాగా మేము తెలియజేయడం జరిగిందండి. ఏ మాత్రం స్పందన లేదండి. కానీ ఒక రోజు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలా 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 ఈ కార్మికులు చనిపోతున్నారు, పిట్టలు రాలిపోతున్నారు, ఏం చేయాలి మనం? ఆలోచన మాకు వచ్చినప్పుడు ఒకే ఒక్క ఆలోచన, మా కమిటీ సభ్యులందరూ పవన్ కళ్యాణ్ గారు గుమ్మం తొక్కామండి, మురుకు బట్టలతో వెళ్ళామండి, కాలే కడుపుతో వెళ్ళామండి. ఈ నెల 8వ తారీఖుని కలిసాం నాదెండ్ల మనోహర్ గారిని మంగళగిరి ఆఫీసులో. నువ్వు తెనాలి నుంచి వచ్చావా, భీమవరం నుంచి వచ్చావా, గాజువాక నుంచి వచ్చావా అడగలేదండి. మేము ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ప్రతినిధులు అండి. మా కార్మికులు భవన నిర్మాణ రంగంలో టాపీ మేస్త్రి దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ వరకు 33 రకాల కార్మికులు దినసరి కూలీతో జీవనం గడుపుతున్నారండి. జూలై నెలలో 2019 ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదండి అని మేము చెప్పుకోవడం జరిగింది.